అంటే ఇప్పుడు రైట్ అయ్యి పూర్తిగా లేదండి విజన్ ఎంత ఎంత ఉంటుందంటే పర్సంటేజ్ మీరు ఇప్పుడు ఎలా చెప్తారు? 75% డిజేబిలిటీ ఉంది మేము ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ. ఓకే. అది ఓకే. ఇది 30% కనబడుతుంది. ఇది కూడా ఏదో కోలోబోమా అని ఒక ఇష్యూ ఉందట మ్యామ్. అది డే బై డే డిక్రీజ్ అవుతుంది, కొంచెం చూసుకోవాలన్నట్టు చెప్పారు డాక్టర్స్. కానీ నాకు ఇదే ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. భగవంతుడు అందరికీ అన్నీ సమానంగా ఇస్తాడు. కాళ్ళు, చేతులు, కళ్ళు, చెవులు, ముక్కు, నోరు అన్నీ. అందరూ అన్నీ ఉన్నవాళ్ళు వాళ్ళ సమయాన్ని, వాళ్ళ ఎనర్జీని అన్ అంతా వేస్ట్ చేసుకుంటారు. అది లేనప్పుడే దాని విలువ తెలుస్తుందండి మనిషికి. ఉన్నన్ని రోజులు దాని విలువ తెలియదు. 100%. కాళ్ళైనా, చేతులైనా, కళ్ళైనా ఉన్నన్ని రోజులు ఫోన్లో రీల్స్ చూసేసి ఆ కళ్ళకు బాగా స్ట్రెయిన్ చేసేస్తాం. లేదా పనికిమాలినవన్నీ చూసి మన కంటికి ఉన్న బలాన్నంతా వేస్ట్ చేస్తాం. ఆ కన్ను ఎప్పుడైతే సైట్లో పడిందో లేదా ఆ కన్ను పనిచేయడం సరిగా పనిచేయకుండా ఉందో అప్పుడే మన కన్ను విలువ తెలుస్తుంది. ఇప్పుడు నేను మా పిల్లలకి అదే చెప్తాను. నాకు సైట్ వచ్చి ఒక దగ్గర దగ్గర ఒక 10 ఏళ్ళు అవుతుంది. అవును మేడం. 10 ఏళ్ల క్రితం నాకు సైట్ లేదు. మా బాబు పుట్టినప్పుడు ప్రాబ్లం అయ్యి నాకు విజన్ తగ్గుతూ వచ్చింది యాక్చువల్లీ. అప్పుడు నాకు ఇప్పుడు మా పిల్లలకి చెప్తూ ఉంటాను, మీరు అనవసరంగా ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో టైం వేస్ట్ చేసుకుంటున్నారు. మీరు నిజంగా మీ కెరియర్లో, మీ ఉద్యోగానికో, మీ చదువుకో ఉపయోగపడాల్సి వచ్చిన రోజున మీ కన్ను స్ట్రెయిన్లో ఉంటుంది అని. వాళ్ళకి అర్థం కాదండి మనం చెప్తున్నా కూడా. సర్వేంద్రియ నయనం ప్రధానం. నిజం 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 అన్నీ ఏదైనా అంటే ఏ అవయం పనికి చేయకపోయినా దాని యొక్క అది ఉంటుంది మ్యామ్. అబ్సల్యూట్లీ. కానీ మీరు ఒకటి అచీవ్ చేయడానికి ముందే మీకు ఐ థింక్ మ్యారేజ్ అయినట్టుంది కదా. అవును మేడం. కదండి. కానీ మ్యారేజ్కి అంటే మీ తెలిసిన వాళ్ళ లేకపోతే మీ గురించి తెలిసిన తర్వాత వాళ్ళకి ఏం డౌట్స్ రాలేదా విజన్ పాయింట్ ఆఫ్ వ్యూలో? మా మేనత్త పుత్రి మళ్ళీ నేను చేశాను. ఓ రైట్. సో మళ్ళీ మేనరికం అదొక భయం ఉండే నాకు కూడా. దీనికి ఒక ఇంజెక్షన్ వచ్చిందండి, మీరు ఏమన్నా తెలుసుకున్నారా దీని గురించి? తెలుసుకోలేదు మ్యామ్. అంటే ఫస్ట్ బాబు బాగానే ఉన్నాడు, ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉందని తెలుసుకోవాలి మ్యామ్ ఒకసారి. ఏం లేదండి, ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడే విమెన్ బట్ ఐ థింక్ విమెన్కి అనుకుంటా, మదర్కే ఇస్తారనుకుంటా. ఇంజెక్షన్ తీసుకుంటే జన్యుపరమైన లోపాలు లేకుండా పుడతారు వాడు. ఒక్కసారి కనుక్కుంటాను నేను. డెఫినెట్గా మీకు ఏ గైనకాలజిస్ట్ని మీరు కనుక్కున్నా డెఫినెట్గా మీకు చెప్తారు. కానీ మీరు ముందు ఫస్ట్ అప్పుడు కూడా మీరు కొంచెం తెలుసుకుంటే సరిపోయి ఉండేది. అవును. ఇప్పుడు బాబు లక్కీలీ బాబు బాగున్నాడు కాబట్టి మనం పెద్దగా బాధపడాల్సిన లేదు. అవును మ్యామ్. అబ్సల్యూట్లీ. బట్ ఈసారి మాత్రం ఒక్కసారి ట్రై చేస్తాను. ఇప్పుడు ఎన్నో నెలల ప్రెగ్నెంట్ అండి మేడం? ఇప్పుడు 2 months or 3 months. 2 months. కాబట్టి దిస్ ఇస్ రైట్ టైం. ప్లీజ్ మీరు ఒక్కసారి గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేస్తే ఇవ్వాల్సిన, అంటే మా బ్రదర్ కూడా మ్యానరికమే చేసుకున్నానండి. అప్పట్లో అంత ఉండేది కాదు, కానీ ఇప్పుడు మ్యానరికం కాకపోయినా కూడా ADHD కానీ ఆటిజం కానీ రకరకాలను ఎక్కువ మనం చూస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఏమంటారు మ్యానరికంలో కూడా మనం పట్టించుకోవడమే మంచిది. అదే మ్యామ్. ఒకటి విషయం మీరు అన్నట్టు మనం చిన్నపిల్లలు కూడా ఫోన్స్ ఎక్కువ చూడడం వల్ల వాళ్ళకు విచిత్రమైన జబ్బులు వస్తున్నాయి అన్నట్టు. అబ్సల్యూట్లీ. యాక్చువల్గా వేరే కంట్రీస్లో కూడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ కంట్రీస్లో కూడా అంటే 16 ఏళ్ల లోపు సోషల్ మీడియాని బ్యాన్ చేశారు. అవునండి, అలా చేయాలండి. మన ఇండియాలో కూడా అలా చేయకపోతే చాలా కష్టం. కమింగ్ డేస్లో ఇప్పటికే 100 మందిని తీసుకుంటే కళ్ళజోడు లేని పిల్లలు ఓన్లీ 10% ఉన్నారు. ఇప్పుడు ఎట్లయిందంటే సిచ్యువేషన్ మ్యామ్, ఒక క్వశ్చన్ కూడా వచ్చింది యూపీఎస్సీలో అనుకుంటా. నేను అంటే యూపీఎస్సీ నేను ఇప్పుడు రాయలే, బట్ మనం ప్రీవియస్ క్వశ్చన్ చూస్తుంటాం. చందమామ కథల నుండి మొబైల్ ఫోన్లో రీల్స్ చూసేంత వరకు సమాజం ఎదిగింది, దాన్ని ఎలా చూస్తారు అన్నట్టే క్వశ్చన్ వచ్చింది అనుకుంటా. మైండ్ బి ఒక అంటే చూడండి ఎట్లా. ఇప్పుడు ఒకప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు మనం బయటికి తీసుకెళ్ళి అట్లా చూపించారు, ఇప్పుడు మొబైల్ ఫోన్లో చూపించి అన్నం తినిపిస్తున్నారు. సిచ్యువేషన్ అలా వచ్చింది. అది అంటే ఈ ఉన్న సిచ్యువేషన్ మేము చేసాం. అబ్సల్యూట్లీ అండి, అబ్సల్యూట్లీ. కానీ అంటే ఇప్పుడు మీ ఇంట్లో మీ పిల్లలకి మీరు ఎంత జాగ్రత్త అంటే మావాడు చూస్తాడు మ్యామ్, కొంచెం మరీ ఎక్కువ చూడాడు, కొంచెం చెప్తాడు. నేనే ఒకసారి చూస్తుంటే అన్నయ్య బాబు డాడీ చూడద్దు ఎక్కువ అని నాకే చెప్తుంటాడు క్లాసులో. ఒకసారి చూస్తుంటాడు, మరీ ఎక్కువ కాదు. వాడు ఫిజికల్గా ఆడుకోవడంలోనే ఎక్కువ ఉన్నాడు మంచిగా. కానీ మీకు ఎలా గ్రూప్ 1 వైపు రావాలని అనిపించింది యాక్చువల్లీ? ఎందుకంటే అవేర్నెస్ చాలా తక్కువ కదా ఒక పర్టికులర్ కమ్యూనిటీలో, అందుకని. ఎస్ మ్యామ్. యాక్చువల్గా ఏంటంటే నేను చిన్నప్పటి నుండి తెలుగు మీడియం మనం. ఒకటి మన చిన్నప్పటి నుండి ఏంటంటే గవర్నమెంట్ జాబ్ కొట్టాలి, గవర్నమెంట్ జాబ్ కొడితే సెక్యూరిటీ అన్నట్టు ఒక మనకు ఆ సమాజంలో ఉంటుంది. గ్రామీణ సమాజం అంటే ఏ కమ్యూనిటీ అయినా గ్రామీణ సమాజం అంటే మ్యాక్సిమం సేమ్ అదే వెనుకబాటుతనం ఉంటుంది, అదే ఆలోచనలు ఉంటాయి. అక్కడ నుండి మళ్ళీ 10th మళ్ళీ బీటెక్ ఓయూలో రావడం. ఓయూలో కూడా మీకు ఎలా ఉంటుంది, మళ్ళీ అందరు బ్యాక్వర్డ్ కమ్యూనిటీ నుండి వస్తారు, మళ్ళీ గవర్నమెంట్ జాబే వాళ్ళకి ఏముంటుంది,
మళ్ళీ గవర్నమెంట్ జాబ్ మా దాంట్లో ఇప్పుడు 90% గవర్నమెంట్ జాబ్స్ కొట్టారు, ఒక 10%, అది కూడా దట్టు హైదరాబాద్లో ఉన్న వాళ్ళే అమెరికా అట్లా వెళ్ళారు. బట్ 90% అందరూ మళ్ళీ గవర్నమెంట్ జాబ్ సైడే ఉన్నారు మ్యామ్. అయితే అక్కడ నుండి మళ్ళీ ఓయూకి వచ్చినప్పటి నుండి కూడా గవర్నమెంట్ జాబ్, గవర్నమెంట్ జాబ్ కొట్టాలి, ఏదో ఒక జాబ్ అయితే ఉండాలనే ఈ బీటెక్లో ఉండే. సో ఫస్ట్ రాసా గ్రూప్, నాకు ఇక ఇప్పుడు ఫస్ట్ చదవాలంటే కొంచెం మంచి జాబే చదవాలని ఉంటుంది కదా మ్యామ్. ఫస్ట్ ప్రియారిటీ గ్రూప్ 1 అంటే అంత మనకు అప్పుడు స్తోమత లేదు, బుక్స్ ఎక్కువ అది అన్నట్టు. ఫస్ట్ కొట్టాలంటే కొంచెం మన మిడిల్ క్లాస్ ఆ ఫ్యామిలీస్ అందరూ గ్రూప్ 2 సైడ్ వెళ్తారు. సో హ్యాస్టీస్ నేను కూడా గ్రూప్ 2 గ్రూప్ 2 సైడ్ వెళ్ళాను నేను. ఫస్ట్ కొంచెం కోచింగ్ తక్కువ, ఫీజు ఒక 2,000-3,000 అన్న అప్పుడు ఫీజు అన్నట్టు చూసాను, చదువుదాం కష్టపడదాం అన్నట్టు అట్లా. అంటే గ్రూప్ 2 ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు ఏఈ తీసుకున్నాను అనుకోండి మేడం. ఏఈలో ఎలా ఉంటుంది అంటే మన ఫస్ట్ పేపర్ జనరల్ స్టడీస్ ఉంటుంది, సెకండ్ పేపర్ టెక్నికల్. ఆల్రెడీ టెక్నికల్ నాలెడ్జ్ ఎంతో కొంత ఉన్నది, దాన్ని మనం మళ్ళీ చూసుకుంటూ కొంచెం జనరల్ స్టడీస్ గ్రూప్ 2 ఆ లెవెల్లో చదివితే చూద్దాం అన్నట్టు ట్రై చేశాను. దేవుని దయ వల్ల మనకు ఏఈ జాబ్ వచ్చింది మేడం 2015లో. ఏఈ జాబ్ వచ్చాక నేనేం చేశాను అంటే గ్రూప్ 2 కొంచెం పక్కన పెట్టా. అంతే ఎలా ఉంటుంది అంటే మనకి జాబ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని అనుకుంటాం. గ్రూప్ 2 చదువుదాం అనుకున్నా కానీ ఆ సిచ్యువేషన్లో మళ్ళీ ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఆ జాబ్ హడావిల్లో ఎగ్జామ్ సెప్టెంబర్లో ఉండే. నేను ఈ సెప్టెంబర్లోనే ఎక్కాను నేను ఈ జాబ్లో. ఎగ్జామ్ సెప్టెంబర్లో ఉండే, అప్పుడే 2016లో నోట్ల రద్దు ఐష్యూస్ ఉండే. సో చదవలేకపోయినా, అంత ఎఫెక్టివ్గా చదవలేకపోయినా. కాకపోతే ఏంటంటే బార్డర్లో పోయింది మేడం నా గ్రూప్ 2. ఫస్ట్ లిస్ట్లో సెలెక్ట్ అయ్యాను. తర్వాత మళ్ళీ ఏదో ఆ వైట్నర్ కేసు అని, తర్వాత 2016లో 17లో ఒక లిస్ట్ వచ్చింది. తర్వాత దాని మీద కేసు పడ్డాం 2019. ఆ తర్వాత లిస్ట్ మారిపోయింది ఇక సమ్ కేసెస్. ఇక నేను తర్వాత పట్టించుకోలే, నాకు ఆ టైంకే గ్రూప్ ఏఈ వచ్చింది. సో మంచిగానే ఉన్నది కదా అన్నట్టు ఉండే. తర్వాత గ్రూప్ 1 సైడ్ ఎందుకు రావాలని ఉండే అంటే ఎప్పటి నుండే ఉన్నది, ఒక మంచి జాబ్ వెళ్ళాలి మంచిగా అన్నట్టు. అంటే యాక్చువల్గా యూపీఎస్సీ కూడా వెళ్దాం అనుకున్నా, బట్ నాకు తెలుగులో రాస్తారని తెలియదు మేడం. అయ్యో, తెలుగులో రాస్తారని తెలుగులో కూడా రాయొచ్చండి తెలియదు మేడం. అంటే ఆ టైం నాకు 2015-16లో తెలియదు. ఎప్పుడు తెలుసు అంటే రోనంకి గోపాల్ సార్ అప్పుడు వచ్చారు కదా, అప్పుడు 3rd ర్యాంక్ వచ్చారు, అప్పుడు తెలిసింది. కానీ అప్పుడు ఇంట్రెస్ట్ లేదు. అయ్యో, అప్పుడు భయం అయింది మళ్ళీ రాయడం. మళ్ళీ ఇంటర్వ్యూ అంటే ప్రిలిమ్స్ ఇంగ్లీష్లో ఉంటుంది మేడం, మళ్ళీ అదొకటి ఇప్పటికీ భయం. ప్రిలిమ్స్లో ఇంగ్లీష్లో ఉంటుంది కదా, ఎందుకు మళ్ళీ చేయొచ్చు. నేను తెలుగు మీడియం వాళ్ళకి ఇంగ్లీష్ అంటే ఎప్పుడు భయం, అదొకటి భయం ఉండే. ఆ భయానికి వద్దులే, గ్రూప్ 1 పడితే రాద్దాం అన్నట్టు కొంచెం ఉండే. బుక్స్ కూడా తీసుకొని 2016-17 వరకు పైన అదే వి ప్రకాష్ సార్ ఉంటుంది ఆ బుక్, అప్పటి నుండే ఉంది ఆ బుక్. అట్లా చదివేటుంది. కానీ తర్వాత ఈ జాబ్ హడావిడిలో పడి చదవడం అంతే పక్కన పెట్టేసారు. తర్వాత 2020 అంటే ఈ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తారో క్లారిటీ లేదు కదా మేడం. అప్పుడు ఉండే ఆ సిచ్యువేషన్. ఇక సరే ఉన్న జాబ్ అయితే ఉన్నది కదా, డిఈ వస్తే తర్వాత ఇది కూడా బాగానే మంచి జాబే కదా అన్నట్టు ఉండే. అక్కడ ఏమైందంటే కొంచెం ప్రమోషన్లలో కొంచెం ప్రాబ్లం వచ్చింది. సో ఇప్పుడు కాదు, ఇప్పుడు కొంచెం లేట్ అవుతుంది నాకు ప్రమోషన్. సో మళ్ళీ ఆ టైంలోనే గ్రూప్ 1 నోటిఫికేషన్ పడ్డది. సో వచ్చిన అవకాశాన్ని ఎందుకు మిస్ చేసుకోవద్దు అన్న ఆ ఉద్దేశంతో మళ్ళీ గ్రూప్ 1 ప్రిపరేషన్ స్టార్ట్ చేసి అప్పుడే 2022 నుండి 24 వరకు ఇలా అయింది మేము. అంటే 2.5 years ప్రిపరేషన్ సాగింది. కానీ ఎంత సేవింగ్ పక్కన పెట్టుకున్నా, ఎంత మీరు లీవ్ తీసుకున్నా, ఇంట్లో చిన్న బాబు, మీరు ఒక ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తూ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యారు. మీకున్న హెల్త్ ఇష్యూని కూడా మీరు పక్కన పెట్టి. కానీ హౌ డిఫికల్ట్ ఇట్ ఈజ్ అండి యాక్చువల్లీ, అంత ఈజీగా మీరు సాధించగలిగారా? అంటే ఎలా ఉండే అంటే మ్యామ్, చిన్నప్పుడు బాబు ఒక 1 year 6 months 7 months కదా. 2021 అంటే 22 అంటే వాడు జూన్లో పుట్టాడు. సో వాడు వచ్చి కొంచెం డిస్టర్బెన్స్ అవుతుందని నేనేం చేశా అంటే నైట్ చదివిన. మా వైఫ్ మొత్తం హ్యాండిల్ చేసింది మ్యామ్ ఈ ప్రిపరేషన్లో. బాబుని అసలు నేను తక్కువ దగ్గర తీసుకోవడం, మన ప్రిపరేషన్లో ఉంటుంది కదా. సో మొత్తం హ్యాండిల్ అంతా, అంటే ఫ్యామిలీని హ్యాండిల్ చేసే బాధ్యత అంతా మా వైఫ్ తీసుకున్నది. ఇక నేనేంటంటే జస్ట్ ప్రిపరేషన్లో ఉండడము, ఆ ప్రిపరేషన్కి సంబంధించిన మెటీరియల్ చూసుకోవడం అలానే జరిగింది. నైట్ ఎక్కువ చదివేటోని మ్యామ్. నేను నైట్ 6 o'clock నుండి ఒక 4 o'clock వరకు చదివేటోని. ఎందుకంటే ఎవరు డిస్టర్బెన్స్ ఉండదు కదా. మార్నింగ్ బాబు ఉంటాడు, అది మార్నింగ్ నేను పండుకునేటోని. మా వైఫ్ నా రూమ్ అంటే ఒక బెడ్రూమ్ ఉంటుంది కదా, ఆ బెడ్రూమ్ సైడ్ రాకుండా మా వైఫ్ చూసుకోదేనా అన్నట్టు అలా ఉండేది మేడం. కానీ ఇప్పుడు ఇది అచీవ్ చేసినందుకు మీ కష్టం అంతా అమ్మయ్యా ఒక రిలీఫ్గా ఉంది మీకు. రిలీఫ్ ఉంది కదండి. ఓకే.